హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐస్ క్యూబ్తోని ఎన్ని లాభాలు ఉన్నాయో మీకు తెలుసా అండి? చాలా లాభాలు ఉన్నాయండి మన స్కిన్కి. చాలా మందికి తెలియదు ఐస్ క్యూబ్తో ఏమేమి చేయొచ్చని. సో ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. మన స్కిన్కి సంబంధించి ఈ ఐస్ క్యూబ్తో ఏం చేయాలనేది చెప్తాను. మన స్కిన్ బ్రైట్ అవ్వడానికి, హెల్దీగా అవ్వడానికి, మన స్కిన్ లోపల ఉన్న ఓపెన్ పోర్స్ ఎలా తగ్గించుకోవాలి, ఇవన్నీ ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, తప్పకుండా మీకు యూస్ఫుల్ అవుతుందండి ఈ వీడియో అయితే. ఈ ఐస్ క్యూబ్ అండి నిజంగానే మన స్కిన్ని చాలా హెల్దీగా ఉంచుతుందండి. డైలీ మార్నింగ్ ఈవినింగ్ మన స్కిన్ పైన ఈ ఐస్ క్యూబ్తో ఒక 5 మినిట్స్ మనం మసాజ్ చేసుకున్నట్టయితే మన స్కిన్ చాలా బ్రైట్గా కనిపిస్తుందండి. మన స్కిన్ టైట్గా కూడా కనిపిస్తుంది అనమాట. చాలా మందికి ఓపెన్ పోర్స్ ఎలా పొడగొట్టుకోవాలనేది టెన్షన్ కూడా ఉంటుందండి. చాలా వరకు టోనర్స్, క్రీమ్స్ కూడా యూజ్ చేస్తారు ఓపెన్ పోర్స్కి. సో ఈ ఐస్ క్యూబ్స్ అనేటివి మనము ఓపెన్ పోర్స్ మీద మార్నింగ్ అండ్ నైట్ మనం మసాజ్ చేసుకున్నట్టయితే ఓపెన్ పోర్స్ చాలా తొందరగా రికవర్ అయితే అయిపోతాయండి. ఓపెన్ పోర్స్ క్లోజ్ అయితే అవుతాయండి. చాలా లార్జ్గా ఉన్న ఓపెన్ పోర్స్ అయినా సరేనండి, ఈ ఐస్ క్యూబ్తో మనం మసాజ్ చేసుకున్నట్టయితే మీరే చూడండి, ఒక్కసారి చేసి చూసిన తర్వాత మీరే అంటారు, అస్సలు మర్చిపోరు కూడా. డైలీ చేయడానికి అయితే మీరే చూస్తారు, అంత బాగుంటుంది అనమాట. ఓపెన్ పోర్స్ కూడా పోతాయి. కళ్ళ కింద మనకి డార్క్ సర్కిల్స్ చాలా మందికి ఉంటాయి కదండి. కళ్ళ కింద ఉన్న డార్క్ సర్కిల్స్ కానీ, కళ్ళ కింద కొందరికి పఫీనెస్ ఉంటుందండి. ఆ పఫీనెస్ పోవడానికి కూడా ఇది డైలీ నైట్ పడుకునే ముందు మనం కళ్ళ కింద మసాజ్ చేసుకున్నట్టయితే పఫీనెస్ అయితే కంట్రోల్ అయిపోతుందండి. చాలా తొందరగానే తగ్గిపోతుంది. చాలా మందికి స్కిన్ పైన పింపుల్స్ ఉన్న వాళ్ళు స్కిన్ చాలా క్రీమ్స్ యూజ్ చేస్తూ ఉంటారు, రియాక్షన్ చూపిస్తుందండి. అలాంటి స్కిన్ ఉన్న వాళ్ళు కూడా, సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా డైలీ నైట్ ఒక 5 మినిట్స్ ఫేస్ అంతా మసాజ్ చేసుకున్నట్టయితే మనకి ఆ ర్యాషెస్ కానీ, ఇరిటేషన్ కానీ కామ్ డౌన్ అయిపోతుందండి. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు ఈ ఐస్ క్యూబ్ వల్ల. చాలా మందికి ఇంకా ఐ కింద చాలా అండర్ ఐ ఉంటుందండి. చాలా అంటే చాలా ఉంటుంది. దీంట్లో మనము అలోవెరా జెల్ అండ్ కొంచెం, ఎంత లేదు అన్నా కూడా కొంచెం పసుపు వేసి మనం ఐస్ క్యూబ్ లాగా చేసి అది మసాజ్ చేసుకున్నట్టయితే చాలా తొందరగా డార్క్నెస్ కూడా కంట్రోల్ అయిపోతుంది అనమాట. డైలీ చేస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది, మీరే చూసి అసలు ఇది చేయకుండా అయితే మానరు, అంత బాగుంటుంది అనమాట ఈ ఐస్ క్యూబ్. చాలామంది మేకప్ వేసుకునే వాళ్ళు కూడా ఉంటారండి. మేకప్ లాంగ్ టైం వరకు ఉండదని కూడా ఫీల్ అవుతారు కదా. సో మేకప్ వేసుకునే ముందు ఈ ఐస్ క్యూబ్తో ఒక్కసారి ఫేస్ అంతా ఒక 5 మినిట్స్ మనం మసాజ్ చేసుకున్నట్టయితే ఆ తర్వాత మేకప్ వేసుకొని చూడండి, చాలా లాంగ్ టైం వరకు ఉంటుందండి. లాంగ్ టైం వరకు అంటే లాంగ్ టైం వరకు ఉంటుంది అనమాట ఈ మేకప్ మీకు. సో మనం రాత్రిపూట మాయిశ్చరైజర్ పెట్టుకుంటాం కదండి, మాయిశ్చరైజర్ నైట్ క్రీమ్ పెట్టుకుంటాం కదా. నైట్ క్రీమ్ పెట్టుకునే ముందు కూడా మనం ఇది కొంచెం ఫేస్ పైన మసాజ్ చేస్తూ పెట్టుకున్నాం అనుకోండి. సో అదేదైతే క్రీమ్ ఉంటుందో అది మన స్కిన్ లోపలికి వెళ్ళి అబ్జర్వ్ అయిపోయి మన స్కిన్ బ్రైటన్ అవ్వడానికి అయితే హెల్ప్ చేస్తుందండి. చాలా వరకు చాలా బెనిఫిట్సే ఉన్నాయండి, 1-2 అని చెప్పలేను నేను. మన స్కిన్ హెల్తీగా ఉంచుకోవడానికి ఇదొకటి చాలా అందమైన టిప్ అని చెప్పొచ్చు అండి. అసలు చాలా మందికి తెలియకపోవచ్చు ఈ ఐస్ క్యూబ్స్తో ఎన్ని లాభాలు ఉన్నాయని. మీరు డైలీ స్కిన్ పైన అప్లై చేసి చూడండి, ఒక 5 మినిట్స్ మసాజ్ చేసుకొని చూడండి. మీ స్కిన్ మీకే అసలు నమ్మలేకపోతారు, అంత అందంగా, అంత హెల్తీగా అయితే కనిపిస్తుందండి. ఐబ్రో చేసుకున్నప్పుడు, అప్పర్ లిప్ చేసుకున్నప్పుడు అప్పటికప్పుడు మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళాలనుకుంటాం కదండి, అప్పుడు రెడ్నెస్ వస్తుందండి. చాలామందికి కొంచెం సెన్సిటివ్ స్కిన్ ఉన్న, ఎలాంటి స్కిన్ ఉన్న వాళ్ళకైనా ఐబ్రో చేయగానే పఫీనెస్, రెడ్నెస్ వస్తుందండి. వెంటనే ఈ ఐస్ క్యూబ్తో మసాజ్ చేసి చూడండి, వెంటనే తగ్గిపోతుందండి. చాలా వరకు రిలీఫ్ దొరుకుతుంది అనమాట మీకు. చాలా స్కిన్ కూడా అందంగా అనిపిస్తుంది. అప్పర్ లిప్ కూడా మీకు అంత రెడ్నెస్ అయితే చూపియదండి. సో ఐస్ క్యూబ్తో మసాజ్ చేయడం వల్ల స్కిన్ చాలా బాగుంటుంది. 1-2 కదండి, చాలా హెల్ప్ఫుల్ ఉన్నాయి. ఒకసారి మీరు ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నా కామెంట్ అయితే చేసి చెప్పండి ఫ్రెండ్స్. చాలా లాభాలు ఉన్నాయి. మన స్కిన్ మీద ఉన్న ఎలాంటి వ్రింకల్స్ అయినా సరేనండి, వ్రింకల్స్ కూడా మనం ఇది మసాజ్ చేస్తూ ఉంటే స్కిన్ టైటనింగ్ కూడా అనిపిస్తుందండి. లూజ్ ఉన్న స్కిన్ కూడా ఇది చేసి చూడండి, మీకే చాలా స్కిన్ టైట్ అనిపిస్తుంది అనమాట, స్మూత్ అనిపిస్తుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేనైతే కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. మన ఛానల్లో బ్యూటీ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి చూసి మీ స్కిన్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసి మన వీడియోస్లో ఉన్న ఏదైనా సరే టిప్ మీరు యూజ్ చేయొచ్చండి.
మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మానకండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్ పెడతాను, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.